నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశానికి వెన్నెముక రైతు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. కానీ ఆ వెన్నెముక ఎన్ని కష్టాలకు గురవుతుందో మనందరికీ తెలుసు. ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురు చూడడం, తెగులు సోకిన పంటను చూసి కన్నీరు పెట్టుకోవడం, పథకాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇది మన భారతీయ రైతు దశాబ్దాలుగా అనుభవిస్తున్న వ్యధ. కానీ కాలం మారుతుంది. ఇప్పుడు రైతు ఒంటరివాడు కాదు. అతని చేతిలోని ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మారింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడే కురిసే చినుకు నుంచి అదును కనిపెట్టి వేసే విత్తనం వరకు ప్రతి అడుగులో ఏఐ రైతుకు తోడుగా నిలుస్తుంది. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన ఏఐ టూల్స్ గురించి, అవి రైతు జీవితాలను ఎలా మారుస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? అభద్రతల నుంచి భరోసా వైపుకు వస్తున్నారు ప్రజలు. గతంలో రైతు ఒక ప్రయోగశాల లేని శాస్త్రవేత్తలా ఉండేవాడు. పంటకు ఏదైనా కొత్త తెగులు వస్తే అది ఏంటో తెలియక పక్క పొలం రైతును అడగడమో లేదా అనుభవం ఉన్న పెద్దలు ఎవరైనా సలహా తీసుకోవడమో చేసి వేచి చూడాల్సిన అవసరం వచ్చేది. చాలా సందర్భాల్లో పురుగుల మందుల దుకాణదారుడే డాక్టర్ అయిపోయేవాడు. ఆయన ఇచ్చే మందులే అసలు ఆ తెగులకు పని చేస్తాయో లేదో తెలియదు. కానీ వేల రూపాయల పెట్టుబడి అప్పు తెచ్చి మరీ పెట్టాల్సి వచ్చేది. సరైన అవగాహన లేక అవసరానికి మించి రసాయనాలు వాడడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా పెట్టుబడి ఖర్చు భారమై రైతు ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు ఉండేవి. కానీ నేడు ఏఐ ఆ అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుంది. రైతు ఇప్పుడు ఎవరి కోసమో వేచి చూడాల్సిన అవసరం లేదు. తన స్మార్ట్ ఫోన్ ద్వారా నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ వంటి టూల్స్ వాడి కేవలం ఒక్క ఫోటోతో శాస్త్రీయమైన పరిష్కారాన్ని పొందుతున్నాడు. అంటే అంచనాలతో చేసే సాగు నుంచి ఖచ్చితత్వంతో చేసే సాగు వైపు మన అన్నదాత అడుగులు వేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ముందస్తుగా ఎలా రక్షణ పొందుతాడంటే, ఒకప్పుడు వాతావరణం అనేది రైతుల పాలిట ఒక జూదంలా ఉండేది. ఆకాశంలో మబ్బులు చూసి విత్తనాలు వేయాలా వద్దా అని సందిగ్ధంలో పడేవాడు. అదును కనిపెట్టి విత్తనం వేసిన ఆ తర్వాత వర్షాలు లేక మొలకలు ఎండిపోయి కోలుకోలేని దెబ్బతినేవాడు. లేదా పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు ముంచెత్తి కళ్ళ ముందే ధాన్యం తడిసిపోతుంటే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. కానీ ఇప్పుడు ఏఐ ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థలు రైతుకు ఒక రక్షణ కవచంలా మారాయి. ఉపగ్రహాల నుంచి వచ్చే డేటాను ఏఐ విశ్లేషించి రాబోయే వారం రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే అంచనా వేస్తుంది. కేవలం సాధారణ సమాచారమే కాదు, రైతు ఉన్న ప్రాంతానికి సంబంధించి SMS రూపంలో హెచ్చరికలు అందుతున్నాయి. దీనివల్ల విత్తనాలు ఎప్పుడు వేయాలి, ఎరువులు ఎప్పుడు చల్లాలి, కోతలు ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో రైతుకు స్పష్టత వస్తుంది. ప్రకృతి కరుణ కోసం ఎదురు చూడడం నుంచి ప్రకృతి గమనాన్ని ముందే గ్రహించి నష్టాన్ని నివారించుకునే స్థాయికి మన వ్యవసాయం చేరుకుంది. కిసాన్ ఈ మిత్ర, ఈ సమాచారం మన అరచేతిలోనే పెట్టుకోవచ్చు. సమాచార లోటు నుంచి స్వయంగా సమృద్ధిచ్చే వరకు కూడా మనం చేరుకునే వరకు కూడా మనం ఈ ఏఐని వాడుకోవచ్చు, ఈ కిసాన్ ఈ మిత్రాన్ని వాడుకోవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే అది సామాన్య రైతు దగ్గరికి చేరడానికి నెలలు పట్టేది. PM కిసాన్ నిధి కింద రావాల్సిన డబ్బులు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకోవాలంటే మండల ఆఫీసుల చుట్టూ తిరగడం లేదా కంప్యూటర్ సెంటర్ల దగ్గర గంటల తరబడి వేచి ఉండడం సర్వసాధారణం. అక్కడ కూడా సరైన సమాధానం దొరుకుతుందన్న గ్యారంటీ ఉండేది కాదు. ఈ సమాచార లోటును పూరించడమే కిసాన్ ఈ మిత్ర లక్ష్యం. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక డిజిటల్ సలహాదారు. ఇక్కడ రైతు తన బాధను, సందేహాన్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఏ అధికారి చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చొని మంచం మీద నుంచే తన సమస్యను పరిష్కారం పొందే వీలు కల్పిస్తుంది. ఇది రైతులకు ఇచ్చే అతిపెద్ద గౌరవం మరియు భరోసా. అయితే దీనికి భాష అడ్డంకులు ఏవీ లేవు. సాంకేతికంగా ఎలాంటి భాషకు సంబంధించినటువంటి అడ్డంకులు లేవు. సాధారణంగా టెక్నాలజీ అంటే అందరూ ఇంగ్లీషే అనుకుంటాం. మాకు రాదు కదా, ఈ ఏఐ మేము వాడలేం కదా అనుకుంటారు. చాలామంది రైతులు వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ కిసాన్ ఈ మిత్ర ప్రత్యేకత ఏమిటంటే, అది మన గుండె భాషలో, అంటే మన తెలుగు భాషలో మాట్లాడుతుంది. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా 11 ప్రాంతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. రైతు టైప్ చేయలేకపోతే వాయిస్ ద్వారా, అంటే నోటితో అడిగిన ఈ చాట్ బాట్ సమాధానం ఇస్తుంది. PM కిసాన్ సమ్మన్ నిధి స్టేటస్ ఏంటి అని అడిగితే, కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలని అడిగితే, ఫసల్ బీమా యోజన కింద క్లెయిమ్ ఎలా చేయాలి అంటే, ఇలాంటి వందల ప్రశ్నలకు కూడా ఏఐ సెకండ్లలో సమాధానం ఇస్తుంది. ఇప్పటివరకు 93 లక్షల మంది ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ వ్యవస్థ మీద రైతులకు ఎంత నమ్మకం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు సగటున 8,000 మంది రైతులు ఈ సేవను పొందుతున్నారు. ఇది రైతు సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. అయితే ఇది ఏదైతే ఏఐ ఉందో, దీని యొక్క పారదర్శకతతో మనం చూసుకున్నట్టయితే ఇది రైతుకి అటు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కిసాన్ ఈ మిత్ర ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన ప్రయోజనం పారదర్శకత. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిని అరికట్టడానికి, లబ్ధిదారులకు నేరుగా సమాచారం చేరవేయడానికి ఏఐ ఒక అద్భుతమైన వారధిగా పనిచేస్తుంది.
రైతులకు వారి అర్హతలేంటి, వారు ఎందుకు అనర్హులుగా మారారు, దరఖాస్తులో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను ఎటువంటి దాపరికాలు లేకుండా ఈ చాట్బాట్ వివరిస్తుంది. కిసాన్ ఈ మిత్ర .gov.in వెబ్సైట్ ద్వారా లేదా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ బాట్ ద్వారా మీరు 24 గంటలు ఎప్పుడైనా దీన్ని సంప్రదించవచ్చు. దీనివల్ల రైతుల సమయం వృధా కాదు, ఆఫీసుల చుట్టూ తిరిగే ఖర్చు ఉండదు. టెక్నాలజీ అంటే మనిషిని దూరం చేసేది కాదు, పాలకులను ప్రజలకు మరింత దగ్గర చేసేదని కిసాన్ ఈ మిత్ర నిరూపిస్తుంది. ఎన్పిఎస్ఎస్ యాప్ ద్వారా పంట తెగులకు మనం చెక్ పెట్టవచ్చని ఇక్కడ చెప్తా ఉన్నారు. అదృశ్య శత్రువుపై డిజిటల్ యుద్ధం కూడా మనం సాగించవచ్చు. ఏ విధంగా అంటే పంట సాగులో రైతులకు అతిపెద్ద సవాల్ ఏంటంటే తెగుళ్ళు. మొత్తం 6 నెలలు మొత్తం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికి వచ్చే తరుణంలో ఏదో ఒక కొత్త రకమైన పురుగు లేదా వ్యాధి సోకి రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకోబోతుంటే ఆ అన్నదాత ఆవేదన వర్ణనాతీతం. గతంలో ఈ తెగులు ఏంటో తెలియక పక్క రైతు సలహాతోనో లేక అవగాహన లేని మందులు వాడడంతోనో విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసేవారు. ఈ క్లిష్ట పరిస్థితిని మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ అనే అద్భుతమైన మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది రైతు చేతిలో ఉండే ఒక డిజిటల్ డాక్టర్. పంటకు సోకిన తెగులను ప్రాథమిక దశలోనే గుర్తించి అది వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే, అసలు ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే, ఈ ఎన్పిఎస్ఎస్ వెనుక ఉన్న అసలు శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్. రైతు చేయాల్సిందల్లా ఒక్కటే, తన పొలంలో తెగులు సోకిన ఆకును లేదా కొమ్మను స్పష్టంగా ఫోటో తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోను సిస్టమ్ సెకండ్ల వ్యవధిలో విశ్లేషిస్తుంది. లక్షలాది డేటా పాయింట్లతో పోల్చి చూసి అది ఏ రకమైన పురుగు, అది ఫంగసా లేక వైరస్ వల్ల వచ్చిన వ్యాధ అని ఖచ్చితంగా చెప్తుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ 66 రకాల ప్రధాన పంటలకు సంబంధించి ఏకంగా 432 రకాల తెగుళ్లను మరియు వ్యాధులను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనివల్ల రైతు అనవసరమైన పురుగుల మందులు కొని డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సరైన వ్యాధికి సరైన మందును సరైన సమయంలో వాడటం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే పెట్టుబడి భారం కూడా తగ్గించుకోవచ్చు, లాభంతో మనం సాగు చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఎన్పిఎస్ఎస్ కేవలం తెగుళ్లను గుర్తించడమే కాదు, రైతుకు ఆర్థిక భరోసాను కూడా ఇస్తుంది. ఇప్పుడు మందులు వాడటం వల్ల పంట దెబ్బతినడమే కాకుండా ఎకరానికి ₹1000 అదనపు భారం పడుతుంది. కానీ ఇచ్చే ఖచ్చితమైన సమాచారంతో తక్కువ ఖర్చుతోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇది రైతుకు శాస్త్రీయ పద్ధతిలో సాగు చేసే అలవాటును నేర్పుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాప్ రైతు పొలంలో 24 గంటలు కాపలా ఉండే ఒక నిపుణుడితో సమానం. సాంకేతికతను మట్టితో జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని, రైతు కష్టాన్ని లాభంగా మార్చవచ్చని ఎన్పిఎస్ఎస్ నిరూపిస్తుంది. ప్రతి రైతు తన ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే తెగుళ్ల భయం లేని వ్యవసాయం సాధ్యమవుతుంది. అదేవిధంగా ఎప్పుడు ఋతుపవనాలు మారుతాయి, అసలు ఈ ఫసల్ బీమా ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఈ చాట్ బాక్స్లో మనం తెలుసుకోవచ్చు. ఆకాశం వైపు ఆశగా చూడక్కర్లేదు. ఒకప్పుడు రైతుకు ఆకాశమే హద్దు, కానీ ఆకాశమే ఎప్పుడు కరుణిస్తుందో ఎప్పుడు కన్నెర్ర చేస్తుందో తెలియక అన్నదాత అయోమయానికి గురయ్యేవాడు. విత్తనాలు వేయడానికి లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే ఋతుపవనాలు ఆలస్యమై అవి మొలకెత్తక ఎండిపోయిన సందర్భాలు ఎన్నో. ఆ అనిశ్చితిని దూరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత వాతావరణ హెచ్చరికల వ్యవస్థను ప్రవేశపెట్టింది. గత ఖరీఫ్ సీజన్లోనే 3,88,00,000 మంది రైతులకు వారి ప్రాంతీయ భాషలోనే SMS అలర్ట్స్ పంపడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. కేవలం వర్షం పడుతుందని చెప్పడమే కాదు, ఎప్పుడు విత్తనాలు వేయాలి, ఎరువులు చల్లడానికి సరైన సమయం ఏది, భారీ వర్షాలు ముప్పు ఉంటే కోతలను ఎలా వాయిదా వేసుకోవాలి అనే అంశాలపై ఈ సందేశాలు ఒక దిక్సూచిగా ఎలా పనిచేశాయనేది రైతులు అనాలోచిత నిర్ణయాలను తీసుకోకుండా ప్రకృతి గమనాన్ని బట్టి తమ పనిని ప్రణాళికబద్ధంగా మార్చుకోగలుగుతున్నారంటే ఇది ఏ వల్లైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బీమా భరోసా ఎలా ఉంది అంటే, ఫసల్ బీమా ఎలా వస్తుంది, దాని సమస్యలు అయినా తలెస్తే దానికి ఒక సపోర్ట్ ఏ విధంగా ఇస్తుందంటే, పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్లో అకాల వర్షాల్లో నష్టపోతే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఉండే ఏకైక మార్గం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. కానీ గతంలో బీమా వివరాలు తెలుసుకోవాలన్నా, క్లెయిమ్ ఎలా చేయాలో అర్థం కాకపోయినా రైతులు నానా అవస్థలు పడేవారు. బీమా కంపెనీల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరిగేలా నడిచేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 7065514447 అనే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా మీరు మీ బీమా స్థితిని, పాలసీ వివరాలను, ఒకవేళ నష్టం జరిగితే ఎవరిని సంప్రదించాలో కూడా వెంటనే తెలుసుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గడమే కాకుండా నష్టపరిహారం నేరుగా రైతు ఖాతాలకు చేరుతుంది. సాంకేతికత అందించే ఈ రక్షణ కవచం రైతుకు కొండంత అండగా నిలుస్తుంది. మట్టిని నమ్మి ఎండనక వాననక ఒళ్ళు హూనం చేసుకుంటూ ఈ దేశపు ఆకలిని తీర్చే అన్నదాత
మనందరికీ దైవంతో సమానం. ప్రపంచం ఎంత ఆధునికత వైపు వెళ్ళినా, టెక్నాలజీ ఎన్ని వింతలు సృష్టించినా, పొలంలో రైతు నాగలి పట్టి విత్తనం వేయనిదే ఏ యంత్రం మనిషి కడుపు నింపలేదు. రైతు అంటే కేవలం ధాన్యం పండించే వ్యక్తి కాదు, ఈ దేశపు జీవనాడి. తన కష్టాన్ని ఇతరుల సుఖం కోసం దారపోసే త్యాగశీలి. అటువంటి గొప్ప వ్యక్తికి ఆధునిక యుగంలో కష్టాలు కాకుండా ఫలితాలు దక్కాలి. చెమట చుక్కలకి బదులుగా చిరునవ్వులు వికసించాలి. అదే మన అసలైన విజయం. మట్టికి మెదడుకి వారధిగా ఏఐ పనిచేయాలి. చూశారుగా, టెక్నాలజీ అంటే కేవలం ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే వారికో, నగరాల్లో ఉండే వారికో మాత్రమే కాదు. అది మన మట్టి మనుషుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సిద్ధంగా ఉంది. ఏఐ అంటే ఒక యంత్రం కాదు, అది రైతుకు ఒక కన్ను అయ్యి తెగుళ్లను చూస్తుంది, ఒక మెదడు అయ్యి వాతావరణాన్ని విశ్లేషిస్తుంది, ఒక గుండె అయ్యి ప్రభుత్వం ఇచ్చే భరోసాను నేరుగా రైతు చేతికి అందిస్తుంది. మట్టిలో ఉండే సత్తువకు ఏఐ అందించే తెలివితేటలు తోడైతే ఇక రైతుకు తిరుగుండదు. పాతకాలపు భయాలను వీడి కొత్త కాలపు విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే వ్యవసాయం అనేది దండగ కాదు, అది అత్యంత గౌరవప్రదమైన పండగగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత ఏఐ సేవలను కిసాన్ ఈ మిత్ర నుంచి ఎన్పిఎస్ఎస్ యాప్ వరకు ప్రతి ఒక్కటి మన అన్నదాతలు ఆయుధాలుగా మలుచుకోవాలి. అప్పుడే లాభసాటి వ్యవసాయం, ఆనందంగా రైతన్న అనే కళ సహకారం అవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న సమాచారాన్ని మీ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి చేరువేయండి. ఒక రైతుకు ఒక టెక్నాలజీ ఏ విధంగా వాడాలో నేర్పించండి. ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం, అదేవిధంగా దేశానికి పునాది వేయడం మన మట్టి గొప్పతనం, అదేవిధంగా మన రైతు ఎంత గొప్పవాడు, ఈ రెండింటికి ఏ తోడైతే మన వ్యవసాయం ఎంత గొప్పగా నిలుస్తుందనేది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అదేవిధంగా చేను చెక్కు చెదరకూడదు, రైతు కన్ను చెమ్మగిల్లకూడదు అనే దిశగా అడుగులు వేద్దాం. ఆధునిక రైతుగా ఎదుగుదాం. రైతులకు వచ్చేటువంటి కష్టాలకు మనం ఈ ఏఐ తోడైతే ఎంతవరకు వారు ఈ ఏఐ ద్వారా వారి పంటల్ని పండించుకోవచ్చు కూడా వారికి తెలిపే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.